అది నమస్కారం. ఎవడి ప్రకాష్ రాజ్, ఎవడండి ప్రకాష్ రాజ్, ఇతనికి ఏం పనండి అంటూ చాలాసార్లు చాలామంది మాట్లాడారు. మొన్న ఏకంగా బండ్ల గణేష్ వచ్చేసి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎవరు నువ్వు, నీకేం పని, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏం చేస్తాను నువ్వు అంటూ గట్టిగా వేసుకున్నాడు. ఇప్పుడు దొరికాడు. ఎవరి ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ, ఎవరి ప్రకాష్ రాజ్ ధర్మస్థల మీద చిన్నయ్య అనబడే వ్యక్తిని ముందు పెట్టి భారీ కుట్ర రచించారు. దాని మొత్తానికి కింగ్ పిన్ అనుకోవచ్చు. మీకు బాగా గుర్తుంటే 3-4 రోజుల క్రితం కాదు, వారం క్రితం చిన్నయ్య అనబడే వ్యక్తి కోర్టుకి ఒక అఫిడవిట్ లాంటిది సబ్మిట్ చేయడం జరిగింది, పిటిషన్ లాంటిది. అందులో నేను కేవలం పాత్రధారుణ్ణి, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను నటించా, దీని వెనక ఏకంగా 200 కోట్లు పోగు చేశారు ఈ కుట్ర మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి అన్నట్టు. కేరళ, తమిళనాడు నుంచి ఫండ్స్ వచ్చాయి అన్నట్టు. కర్ణాటక ధర్మస్థల క్షేత్రానికి సంబంధించింది కదా, అక్కడ శవాలు ఉన్నట్టు. వీరేంద్ర హెగ్డేనా ఆయన ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి ధర్మాధికారి, ఆయన మీద నిందలు మోపడం కావచ్చు, ఆ ధర్మస్థల క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు భయపెడతాం కావచ్చు, ఆ ధర్మస్థల క్షేత్రం యొక్క వైభవాన్ని తగ్గేలని కావచ్చు, రకరకాల మొత్తం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. ఎప్పుడైతే ధర్మస్థల క్షేత్రం ఆ ఇష్యూ బయటకు వచ్చిందో, చెన్నై అనబడే వ్యక్తి, మాస్ మ్యాన్ అనబడే వ్యక్తి ముందుకు వచ్చి కొన్ని 100 సవాళ్ళు నేను పూడ్చిపెట్టాను అన్నాడు. అంత అబద్ధం. అతను వేరే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. బట్ సవాలు ఉండవు, గుంపులండి. మన తెలుగు ఛానల్స్ ఏంటి, బీబీసీ ఏంటి, బాబోయ్ యూట్యూబర్లు సైతం డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయారో. మరి వెనకాల ఫండింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 200 కోట్లు అని అంటుంటే వెనకాల పోజ్ చేసింది, మేము ఇలా ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎవరెవరో వెళ్ళారు, ఏదో హైలైట్ చేశారు. అప్పుడు కూడా నేను చెప్పాను, నన్ను అనరాని మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు. హిందువులా నాన్ హిందువులా ఎవరన్నది కూడా పక్కన పెడదాం. ఘోరాది ఘోరం క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్లో అనమాట. ఎంత అంటే నేను కరెక్ట్గా ఉన్నానని అనిపించి కూడా ఆ వీడియోని ప్రైవేట్ చేశాను. 2 డేస్ ప్రైవేట్ చేశాను. ఎప్పుడైతే మొదటి తవ్వకాలు జరిగాయో దొరకలా, అప్పుడు దాన్ని పబ్లిక్ చేసి ఇప్పుడు చెప్పండి రా అన్న. ఆ తర్వాత డే బై డే మొత్తం నేను చెప్పింది. అక్కడ ఏ సవాలు లేవు. అక్కడ ఒకళ్ళిద్దరు తప్పైన మాట నిజం, కనపడకుండా వెళ్ళిన మాట నిజం, ఒకళ్ళిద్దరు చంపిన మాట నిజం. అది ఎవరు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళే, గుడికి దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు విషయం ఏంటి, ప్రణబ్ మొహంతి అని స్పెషల్ ఇన్వెస్టర్ టీం ఒకటే వేశారు. ఓకే, ఈ ధర్మస్థల క్షేత్రం సంబంధించి ఆ చెన్నై అనబడివాడు చెప్పినంత అబద్ధం, అసలు అక్కడ ఏమీ దొరకలేదురా బాబు అంటే ఇంక హిందువులంతా ఏకమై ఏంది ఇంత దారుణం ఏంటో వాడు చెప్పిన అబద్ధాన్ని మొత్తం నమ్మి మొత్తం ప్రచారం చేస్తారు, పుకార్లు పుట్టించారు. ప్రపంచవ్యాప్తంగా ధర్మస్థల క్షేత్రం యొక్క పేరు పోయింది. అదే ఏంటంటే అప్పుడు సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ కదా, ఇక ప్రకాష్ రాజ్ అంటాడు ఆయన కూడా, సరేలే ఇంకేం చేద్దాం ఫార్మాట్ కమిటీ వేస్తామని చెప్పి సిట్ వేశారు. ఆ సిట్ హెడ్ ప్రణబ్ మొహంతి, ఐపీఎస్ ఆఫీసర్. ఇక ఇక్కడ అది ఇప్పుడు ఏమైంది అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉంది. బట్ చెన్నై అనబడే వ్యక్తి ఉన్నాడు కదా, అతను కోర్టుకి పిటిషన్ ఒకటి సబ్మిట్ చేశాడు. అందులో ఏం చెప్పాడు, దీని వెనక ఉంది ఎవరు అన్నప్పుడు ఒక 4 పేర్లు ఏమి ఇచ్చాడు. అది ఇస్తూ ఛార్జ్ షీట్ కూడా మెన్షన్ చేసిన దానిలో ప్రకాష్ రాజ్ వచ్చి నన్ను డైరెక్ట్ కలుస్తా అన్నాడు అన్ని. ఐ థింక్ ఈ నెల 29 వచ్చే నెల 29 ఆ డేట్ కూడా సబ్జెక్ట్ కరెక్షన్ జూలై 29, మన కోర్టు వాయిదా ఇస్తున్నాం జూలై 29కి. సో అప్పుడు వచ్చి కలుస్తానని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, ప్రకాష్ రాజ్ కలుస్తానని ఎందుకు అన్నాడు అని చెప్పేసి అంత క్వశ్చన్ చేశారు. ఇక అప్పుడు ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎవరైనా పెడితే ఏది పెడితే అది అడిగే మనిషి, జస్ట్ ఆన్సరింగ్ అంటూ, జస్ట్ ఆస్కింగ్ అడుగుతున్నా, జస్ట్ ఆన్సరింగ్ సమాధానం చెప్తున్నా, చెప్పాలి కదా, చెప్పలా. ఏమన్నాడు, అంత పెద్ద దానిలో అసలు నేను ఉండటం ఏంటి, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, నేను త్వరలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అని ఇప్పుడు వేరే షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక్కడ బొద్దింకల పార్టీ, బొద్దింకల మీటింగ్, కాక్రోచ్ జనతా పార్టీ, ఆ కాక్రోచ్ బ్యాచ్ అంతా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. నీకు సినిమా షూటింగ్లు ఉన్నాయి, ఈ ప్రెస్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఏది ధర్మస్థల విషయానికి సంబంధించి దానికి నువ్వు ముందు రాలా. ఆ బొద్దింకల వాళ్ళు ఏదైతే మీటింగ్ పెడుతున్నారన్నారో ఇక ఆడకు వచ్చేసావు. ఏంటి ఇక్కడ అంటే భయం. ఎందుకు భయం, ఈరోజు అంటే దట్ మీన్స్ నిన్న బెంగళూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు దుమ్ము లేపారు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. వాళ్ళైతే అక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, బట్ మీడియా వచ్చేసి అలా కాదు కదా.
హిందువులు ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు. జర్నలిస్ట్ అంటే క్వశ్చన్ చేశారు. వన్ బై వన్ క్వశ్చన్స్ చేస్తుంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ సమాధానం లేదు. ఇక ఒక్కసారిగా హలో, నేను వివరణ ఇవ్వడానికి వచ్చా, విచారణ ఎదుర్కోవడానికి కాదు అన్నాడు. హలో, వీఆర్ జస్ట్ ఆస్కింగ్, యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ అని వాళ్ళు సింపుల్గా అనేశారు. మొన్న మధ్య ఈయన అసలు ఏ మతస్థుడు కాదు, నేను నాస్తికుడిని అంటాడు. బట్ ఈ నాస్తికుడు ఎప్పుడు చూడు హిందువుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. క్రిస్టియన్లకు సంబంధించి, ముస్లింస్ సంబంధించి ఏం మాట్లాడు. అలా మొన్న వాళ్ళ అమ్మకు సంబంధించేసి అంత్యక్రియలు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఇదేంటా బాబు, నువ్వు క్రైస్తవుడువా? ఇప్పుడు వరకు మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయిందిలే, నీ హిందువులు అంటే ఎందుకు ద్వేషం, నువ్వు క్రైస్తవుడురా బాబు అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ వచ్చేసి క్రైస్తవురాలు, ఆమె కొడుకుగా ఆమె ఎవరినైతే ఫాలో అయ్యొద్దో, ఏ ధర్మం అయితే ఆ ధర్మం కూడా అనరు, ఏ మతం అయితే అవలంబించొద్దో దాని ప్రకారం అంత్యక్రియలు చేయాలి కదా, అదే చేసిన కొడుకుగా ఏం మాట్లాడుతున్నారో మీరు, మనుషులు ఎదురు హడావుడి చేశాడు. సరే వదిలేశారు. ఇప్పుడు బయటపడింది. ఇక నేను మీడియా అడుగుతుండేసరికి అవును, నేను చెన్నైతో మాట్లాడాను. ఏమని? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రణబ్ మోహంతి, నేను ఆయనతో మాట్లాడా. నువ్వు కూడా ఆయనకి అన్నీ చెప్పు, అన్నీ నిజాలే చెప్పు, ఆయన చాలా మంచోడు. ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం అండి? ఆ చెన్నైకి ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం? బంధువా, పార్ట్నర్లా? చెన్నైకి ఇతను ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అండ్ చెన్నైని వెళ్ళి ప్రణబ్ మోహంతికి కొన్ని మొత్తం చెప్పని అనాల్సిన అవసరం ఏంటి? చెప్పాల్సిన ఇదేంటి? అతనికి దొరికేశాడు అక్కడే. అండ్ చెన్నై చెప్పింది నిజమే కదా మరి. తర్వాత వచ్చి ప్రకాష్ రాజుని డైరెక్ట్గా కౌగులించుకొని మాట్లాడుతున్నాడు అన్నాడు. నిజమే మరి అది. సో ఒప్పేసుకున్నాడు కదా ప్రకాష్ రాజు. అసలు సిట్ అధికారికి ఇతను ఏం పని అండి? ప్రకాష్ రాజుకి ధర్మస్థల క్షేత్రానికి ఏమైనా డొనేట్ చేశాడా? లేదు ధర్మస్థల క్షేత్రానికి ఏమైనా ఆలయ అధికారా? లేదు అక్కడ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళలో ఒకడా? ఎవరి ప్రకాష్ రాజు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారి చీఫ్ ఎవరైతే ఉన్న ప్రణబ్, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆడ దొరికాడా? చెన్నైతో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ధర్మస్థల క్షేత్ర కుట్ర మొత్తం అతనే చేశాడు. బట్ ఇప్పుడు ఏమన్నాడు? నేను ఊరినైనా ఊళ్ళో పాతధారుణ్ణి, నాకు 50 లక్షలు ఇస్తాన్నారు, వెనకాల మొత్తం వాళ్ళు ఉన్నారా బాబు అన్నాడు. ఎవరు అంటే పేర్లు చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రకాష్ పేరు వినపడాల. ప్రకాష్ పేరు తర్వాత పడింది. మొత్తం గైడ్ లైన్స్ ఏమైనట్టు మొత్తం మాట్లాడతాం అన్నట్టు లైక్ కావాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? నా సంబంధం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను, చెన్నైకి ఫోన్ చేసిన మాట నిజమే అని నిజాలు వెళ్ళి చెప్పు అన్నాను, అండ్ సిట్ అధికారితో కూడా మాట్లాడాను అన్నాడు. నీకేం పని? నీకేం అవసరం? నువ్వెవరు? దొరికాడా లేదా? ఇప్పుడు ఉన్నది అక్కడ డీకే శివకుమార్. అతను హిందూ సాంప్రదాయం గట్టిగా ఫాలో అవుతాడు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రకాష్ రాజు మొదలనే నాకు అనిపిస్తుంది. ఎట్ ఎనీ కాస్ట్ స్పెషల్ ఇన్వెస్ట్ టీమ్ అనేది ఏదైతే నిన్న వరకు పడకేసినట్టుంది. మళ్ళీ దాన్ని యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తే ధర్మక్షల క్షేత్రం విషయంలో అసలు కుట్ర ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనక ఎవరన్నారు మొత్తం బయటకు వస్తుంది. సో వీడియో మీకు అర్థమవుతుందా? ప్రాపర్ వే ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రకాష్ రాజుని అరెస్ట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. జైల్లో అతిథి మర్యాదలతో చక్కగా చెప్పకుండా కూడా పెడతారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కింద కామెంట్లో తెలియచేయండి.